మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ మనం చూసుకోవచ్చు 2 రోజుల నుంచి సినిమా వర్గాల్లో కావచ్చు, ఒక పక్క పొలిటికల్ గా చూసుకోవచ్చు. సో ఒక పేరు అయితే బాగా వైరల్ అవుతుంది, మంచు ఫ్యామిలీ పేరు అయితే బాగా వైరల్ అవుతుంది. తండ్రి మీద ఏమో కొడుకు కేసు పెట్టాడు, కొడుకేమో తండ్రి మీద కేసు పెట్టారు. సో ఈ రచ్చ అనేది ఈ రోజు మీడియా వాళ్ళ మీద చేసుకున్న దాకా వెళ్ళిపోయింది. సో ఇది ఎప్పుడు ఆగిపోతుంది అంటారు? అదేవిధంగా అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటారు? అంటే మంచు మోహన్ బాబు గారు ఇంకా కొన్ని రోజుల్లో 50 వసంతాలు పూర్తయిపోతాయి ఆయన చిత్ర పరిశ్రమకు. అవును. ఆయన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ సహాయ దర్శకుడిగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి నటుడిగా, అలాగే కథానాయకుడిగా అన్ని విలక్షణమైనటువంటి అన్ని పాత్రలను పోషించేసి నిర్మాతగా, అలాగే విద్యా సంస్థల అధిపతిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అట్లాగే రాజకీయాల్లో రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయనకి రాజ్యసభ సభ్యుడు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఓకే. ఇన్ని ముడిపడి ఉన్నాయి ఆయనతోటి. మామూలు వ్యక్తి కాదు మోహన్ బాబు అనే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించి ఏ చిన్న వివాదం వచ్చినా కూడా అది ప్రజలకి చర్చనీయాంశం అవుతుంది. అవును. అట్లాంటిది కుటుంబ సభ్యులతోటి, అంటే ముఖ్యంగా చిన్న కుమారుడితోటి అతనికి వచ్చిన వివాదం, గతంలో కూడా విష్ణుకి మనోజ్కి వచ్చినటువంటి వివాదం కూడా సద్దుమణిగిపోయింది. అది తర్వాత ఇప్పుడు జరుగుతున్న విషయాలు వచ్చేసరికి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. లోతుగా వెళ్ళిన వాళ్ళకి తప్ప చాలా విషయాలు తెలియదు. దాంట్లో ప్రత్యక్షంగా కనపడే దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదేమైనా దురదృష్టకరం. మంచు వారి కుటుంబం ఈ విధంగా అందరి నోళ్ళలో నానడం అనేది కాస్త ఇబ్బందికరమైన పరిణామమే. ఎందుకంటే ఇప్పుడు విష్ణు కన్నప్ప సినిమా భారీ ఎత్తున నిర్మించడం కూడా జరిగింది. ఆ పనుల్లో అతను ఉన్నాడు. అలాగే దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో మోహన్ బాబు గారు కూడా చూసుకుంటూనే ఉన్నారు. మరి మనోజ్ వచ్చేసరికి అతని కార్యక్రమంలో అతను ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన మౌనికతోటి పెళ్లి కావటం, మరి వాళ్ళు కుటుంబం అంతా సపరేట్గా ఉంటూ వస్తున్నారు. గతం నుంచి కూడా ఎవరికి వాళ్ళు ఉంటానే ఉన్నారు. అంటే మోహన్ బాబు గారికి వాళ్ళ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కొన్ని ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చాయి. సో దానికి ఏమంటారు? అంటే అది వాళ్ళ అందుకే చెబుతున్న వ్యక్తిగతం. ఇప్పుడు వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. తండ్రిగా ఆయనకి కొన్ని కోరికలు ఉండొచ్చు. నా కొడుక్కి పలానా సంబంధం చేయాలని ఆయనకి వేరే అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు. మోహన్ బాబు గారి గురించి సమాజానికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదుండా ఏమన్నా బయటపడతాడు, ఆయన మాట్లాడాల్సింది మాట్లాడతాడు, ముందుకెళ్తానే ఉంటాడు. అలాంటి మోహన్ బాబు గారు కొడుకు విషయంలో అయిష్టంగానే ఒప్పుకున్నాడని ఆయనే చెప్పాడని మీరు అంటున్నారు కదా. జరిగి ఉండొచ్చు. ఎందుకంటే దాచుకోవడం తెలియదు కదా, దాచుకోవడం ఎటు తెలియదు కాబట్టి గబిక్కిన ఆయన మనసులో మాట బయటికి ఎడగక్కి ఉండొచ్చు. దాన్ని మనం తప్పట్లేంగా. తండ్రిగా అతనికి కొడుకు మీద కొన్ని ఆశలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. మరి మొదటి వివాహం విఫలమైంది. మరి రెండో వివాహం మౌనికతో చేసుకోవటం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. అయిష్టంగానైనా కొడుకు మీద ప్రేమతో వెళ్ళాడు అని చెప్పని ఇప్పుడు మనకి బయటకు వస్తున్న సమాచారం. ఆయన మాట్లాడాడని మనకి తెలుస్తూ ఉంది. అది తండ్రిగా ఆయన బాధను అర్థం చేసుకోవచ్చు, కాదనకూడదు. కాబట్టి ఈరోజు 2024లో ఉన్నప్పుడు పిల్లలు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, వివిధ రంగాల్లో నిష్ఠానితులైన వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు వచ్చిన వాళ్ళు కావచ్చు, స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాన్ని తల్లిదండ్రులు ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కట్టుబాట్లు ఎప్పుడో తెగతింపులైపోయినాయి. దానికి అనుగుణంగా మనం పిల్లల్ని పెంచట్లేదు, పిల్లలు దానికి అనుగుణంగా కూడా వాళ్ళు ఉండట్లేదు. ఆ రోజుల పరిస్థితులు వేరు. ఉమ్మడి కుటుంబాలు, సాంప్రదాయాలు, కుటుంబ గౌరవాలు, పెళ్ళిళ్ళంటే సమఉజ్జీలను చూసుకోవటం, అవతల వాళ్ళ సమఉజ్జీలు అంటే ఆస్తిపాస్తుల కంటే కూడా కుటుంబ నేపథ్యాలు చేసుకోవడం జరిగేది గతంలో. అవును. మరి ఆ పరిస్థితుల నుంచి ఈరోజు స్వతంత్రంగా వచ్చేసి సడన్గా వచ్చేసి ఇదిగో నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పని తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో చెప్పకుండానే పెళ్లి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. చాలా ఉదంతాలు మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు సంబంధించింది 10 మందికి ఎక్కువగా తెలుసు కాబట్టి
ఎక్కువగా వాళ్ళు నోళ్ళలో నానుతా ఉంటారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా కూడా అది చర్చనీయాంశమే అవుతుంది. అంటే నిన్న నైట్ ఏదైతే జల్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు గారు గన్ తీసి గురిపెట్టబోయారంట ఎవరికి, మనోజ్కి. ఆ సమయంలో పోలీసులతో ఆపేసి ఆ గన్ సీజ్ చేశారు. సొంత కొడుకుని కాల్ చేసేంత బాగుంది సార్. అంటే మామూలుగా నేను ఇందాక చెప్పినట్టు కొంచెం కోపం ఎక్కువ ఆయనకి, మోహన్ బాబు గారికి. అంటే అక్కడ ఏం జరిగిందనేది మనకి రకరకాలుగా వస్తూ ఉంటాయి. వాస్తవాలు అయితే దగ్గర ఉండాలి కదా చెప్పాల్సింది ఏం జరిగింది అనేది. ఆయన ఇంట్లోకి నెలని లేదు, ఈయన గేటు దాటి లోనకి వెళ్ళాడు, దానికాడ ఘర్షణ అయింది. ఆ ఘర్షణ అయినప్పుడు విలేకరుల మీద దురుసుగా ప్రవర్తించాడు మోహన్ బాబు గారు అని చెప్పని అందరం చూసిన విషయం. ఒక విలేకరిని కొట్టితే తలకాయ పగిలిపోయింది. అంటే అది మనకి అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది ప్రత్యక్షంగా అయితే చూసిన వాళ్ళు చెప్పాలి ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది. తండ్రి కొడుకుల వివాదం ముదిరి రక్షక భటుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వెళ్ళారు అంటే వివాదం ఎక్కువైనట్టే కదా. అవును, దాంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంగా ఏం జరిగినాయి అనేది ఎవరి కాళ్ళు, నాకు తెలిసినంత వరకు ఎవరి కాళ్ళు మాదే న్యాయం, అవతలాల తప్పు అనే విధంగానే మాట్లాడతారు. వాస్తవంగా అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పేంత వరకు కూడా మనం ఏది కూడా పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు. ఇది నా ఉద్దేశం. ఓకే. అంటే సార్ ఈ భూమా అఖిల ప్రియ సొంత చెల్లె మౌనికారెడ్డి, సో ఇంత జరుగుతున్నా సరే ఆమె ఇంకా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటారు? అంటే వాళ్ళ కుటుంబంలో జరుగుతుంది కదా, మనకు ఎందుకు లేని ఆమె ఆగి ఉండొచ్చు. అంటే ఈ సొంత చెల్లి కదా, కొంచెమైనా రియాక్ట్ అవుతారు కదా. అంటే ఆ పరిణామం ఇప్పుడు వాళ్ళ స్థాయి అంటే కుటుంబంలో సర్దుమణుగుతే సహజంగా కుటుంబంలో ఏదన్నా విభేదాలు వచ్చినాయి అనుకోండి, ఆ కుటుంబంలో వాళ్ళు సర్దుకుంటే అది బయట వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు రేపు పొద్దున అఖిల ప్రియ ఇప్పుడు శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, చెల్లెల కోసం వాళ్ళు వచ్చారనుకోండి, అది వివాదం ఇంకా పెరుగుతూ ఉంటుంది, సర్దుమణగదు కదా. నాకు తెలిసి వాళ్ళ స్థాయిలో కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు సర్దుమణగడం కోసం. మరి అది ఎంతవరకు వెళ్ళిద్ది అనేది చూడాలి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే తుపాకీలు తీసుకున్నారో సహజంగానే ఘర్షణ పెరిగి ఇద్దరు ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడం కోసం ముందస్తు చర్యలుగా వాళ్ళు తీసుకోవడం సరైన నిర్ణయమే, అందులో తప్పబట్టాల్సిన పని లేదు. దాన్ని అదే నేను అన్నట్టు మోహన్ బాబు అనే వ్యక్తి ఆయన ఈరోజు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరిలో కూడా చిత్రసీమకి అలవాటైన వాళ్ళందరూ, అంటే చిత్రాలు చూసే వాళ్ళందరికీ కూడా మోహన్ బాబు గారు అంటే ఎవరో తెలుసు. అవును. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ చిన్న వివాదం వచ్చినా కూడా అది చర్చనీయాంశం అవుతుంది. అందులో ఎలాంటివి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే ఆయన మీద మనకి అదే ఆవేశపడనే ముద్ర అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే కొంచెం ఈ మధ్య జరుగుతున్నది వాళ్ళ కుటుంబంలోనే ఎక్కువగా బయటకు వస్తూనే ఉన్నాయి. మరి అలాంటిది ఇది అవకాశం కదా అందరికి కూడా, దానికి తోడవుతున్నాయి అన్ని ఉదాహరణకు ఒకటి. అది కుటుంబ నేపథ్యానికి సంబంధించి ఆస్తిపాస్తుల వివాదం అనేది ఇప్పుడు బహిర్గతం అయింది కాబట్టి దానికి సంబంధించి తండ్రి ఒక రకంగా చెప్తున్నాడు, మనోజ్ ఒక రకంగా చెప్తున్నాడు కాబట్టి దానికి పెద్దలు ఎవరన్నా కూర్చోబెట్టి సజెస్ట్ చేస్తారా ఏంటనేది నాకు తెలిసినంత వరకు పెద్దలు అనేవాళ్ళు మోహన్ బాబే ఈరోజు చిత్ర పరిశ్రమ ఒక రకంగా ఆయన పెద్ద స్థాయి వ్యక్తి, మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి. మరి ఆయనకి చెప్పేవాళ్ళు ఆ స్థాయి వాళ్ళే కావాల్సి వస్తారు. ఓకే. మరి అది ఎవరు పూనుకొని వెళ్తారా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.